ఇదిగోండి ఈరోజు మన ఇంట్లో గారెలు ఇదిగో రెడీ అవుతున్నాయి. ఇంకా అక్కడి నుంచి వస్తే పాయసం పరమాణం అనమాట. ఇదిగో బియ్యమను బెల్లం వేసి పాలు పోసి వండుతాం కదా, అదనమాట. అంటే ఈ గారెలు మాడిపోతున్నాయి. ఇంకా చూసేద్దాము. మన తోటలో పువ్వులు వచ్చాయి. ఇదిగోండి పులిహోర రెడీ అయిపోయింది. ఈరోజు మన ఇంట్లో పులిహోర, గారెలు, పరమాన్నం అంటే పొంగల్ అన్నం అనమాట. అది సంగతి. ఇంకా చూపిస్తాం. మన చెట్టుకు పూలు వచ్చాయి చాలా. గారెలు రెడీ అయిపోయినాయి, తీసేద్దాం ఇప్పుడు. ఇదిగోండి మన చిన్న తోటలో వచ్చిన పువ్వులు మొక్కలకు వచ్చినాయి. ఇవాళ పూజకి అలంకరణ రెడీ చేస్తున్నాము. ఇక్కడికి వస్తే చక్కగా మన బాల్కన్నీ సూర్యభగవానుని కూడా చూసేద్దాము. ఇంకా ఇదిగోండి ఓం సూర్యదేవాయ నమః. బాగున్నారు కదా చక్కగా. ఈరోజైతే బాగా వచ్చారండి సూర్యభగవానుడు. ఇక్కడి నుంచి మన ఇంట్లోకి వెళ్ళి వంటలు అయిపోయినాయి, చూసేద్దాము. మన పూజ కూడా ఇలా అయిపోయింది హ్యాపీగా. ఈరోజు అన్నీ మన మొక్కలకు వచ్చిన గులాబీలు, తెల్ల గులాబీ, ఎర్ర గులాబీ అన్నీ బాగుంది కదా చక్కగా హ్యాపీగా. ఇదిగో గారెలు అయితే ఇక్కడ దాకా వచ్చింది మన పని. ఇంకా చాలా ఉంది, చూద్దాము. గారెలు రెడీ. ఇదిగోండి గారెలు, మనకి పులిహోర రెడీ అయిపోయింది. బాగుందా? మీకు నచ్చిందా? తినాలనిపిస్తుంది కదా చూస్తుంటే. జీడిపప్పు చక్కగా. ఇదిగో ఇక్కడ సేమియా పాయసం, అది సేమియా కదా సారీ, ఇది బెల్లమను బియ్యం పొంగలి. బెల్లం పొంగల్ అంటాం, బియ్యం పొంగల్ అంటాం. దీంట్లో కూడా జీడిపప్పు వేసి నెయ్యి వేసి మంచిగా చేసాము. ఇది ఈరోజు మన టిఫిన్ కింద, అంటే వేరే వాళ్ళకి కూడా పంపించాలి, రెడీ చేస్తున్నాం అనమాట. ఇది అనమాట ఈరోజు మన ఇంట్లో వంటలు విశేషాలు. చూసారు కదా మన తోటలో పువ్వులు వచ్చినాయి, పూజ చేసాము. ఈరోజు మన తోటలో పువ్వులు, పూజ, మన ఇంట్లో ఈ వంటలు అన్నీ పూర్తయిపోయినాయి. నచ్చిందా మరి మీ బుజ్జమ్మ? వంటలు అవన్నీ నచ్చాయి మీకు? పూజలు అవన్నీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను మీ బుజ్జమ్మ. నమస్తే అందరికీ. బాగున్నారు కదా? ఇంతకీ హడావుల్లో మీరు బాగున్నారా అని అడగటం కూడా మర్చిపోయానండి. అంత బిజీగా ఉదయాన్నే లేవగానే ఇలానే ఉంటుంది కదా. ఇప్పుడు టైం అయితే 9:30 అయిందనమాట. 9:30 కల్లా అన్నీ ఎవరి వాళ్ళకైతే పంపించేయాలి మనం. ఇప్పుడు మనకు పంపిస్తారు కాబట్టి వాళ్ళకు కూడా మనం పంపించాలి కదా మనం వండుకున్నప్పుడు. అదనమాట సంగతి. మరి ఈ వీడియో నచ్చిందా మీకు? భోజనం అంతా హడావుడిగా తీస్తున్నాను, అంతా వంటలు చేసుకుంటూ స్పీడ్గా హడావుడిగా ఉన్నాం అనమాట. అది సంగతి. ఓకేనా? మరి ఉంటాను మీ బుజ్జమ్మ. నచ్చితే మాత్రం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. బాయ్. మరొక వీడియోలో కలుద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ అండి అందరికీ. బాగుంది. వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇవాళ నాకే ముందు. ఏంటో మర్చిపోయా పాట కూడా.